ఈ ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే. సో ఆ ప్రాంతాన్ని ఢీ కొడితే, ఎక్కడైతే రూట్ కాజ్ని కిల్ చేస్తే, వేర్లతో సహా పీకి పారేస్తే ఇక అక్కడి నుంచి వాళ్ళకి అవకాశం ఉండదు అని చెప్పి అనుకుందేమో అమెరికా. అందుకే అక్కడే టార్గెట్ చేసి కొట్టిపడేసింది. ఓవైపు చర్చలు పెడుతోంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఖతార్ వేదికగా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు గతంతో పోలిస్తే 90% పాజిటివిటీసే ఈ చర్చలకు కనబడుతూ ఉన్నాయి. యుద్ధం దాదాపుగా ఇక ముగియబోతోందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అంతలోనే ఏం జరిగింది అని అంటే, అమెరికా చెప్తున్న మాట ఏంటి, సెంట్రల్ కమాండ్స్ ఏం చెప్తున్నారు, టిమ్ హాకిన్స్ సెంట్రల్ కమాండెన్స్ సంబంధించిన చీఫ్ ఆయన ఏం చెప్తున్నారు, మేము సెల్ఫ్ డిఫెన్స్ చేశాం, ఇరాన్ దగ్గర ఇంకా మిసైల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ క్షణమైనా మళ్ళీ మాపై దాడి చేసే అవకాశం ఉంది, ఈ దాడిని మేము తట్టుకోవాలంటే డెఫినెట్గా మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిందే. సో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా జరిగిన అటాక్ మాత్రమే అనేది సెంట్రల్ కమాండెన్స్ ఆఫ్ యుఎస్ టీమ్ హ్యాక్స్ చెప్తున్నారు. సో ఏమేమి జరిగినా ఇప్పుడు జరిగిన దాడి చాలా భయంకరమైనది. ఒకేసారి ఎక్కడి నుంచి అయితే మిసైల్స్, ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ ప్రయోగిస్తారో అక్కడ జరిగినటువంటి దాడి ఇరాన్ మొత్తాన్ని కూడా ఒకసారిగా కుదేలు చేసింది, ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం, ఎటువంటి దాడి జరిగింది, ఆ దాడి తర్వాత ఇరాన్లో సిచ్యువేషన్ ఏంటనేది. రైట్, చూస్తున్నారు కదా విజువల్స్, చాలా భయంకరమైన దాడి. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మిసైల్ సెంటర్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్రయోగించబోతున్నారో ఆ ప్రయోగించేటువంటి ఆ ప్లేస్ నుంచే భయంకరమైన అటాక్ జరిగింది. నిన్నటి వరకు యురేనియం రిజర్వ్స్ ఉండకూడదు, ఇది ఇరాన్ పైన అమెరికా పెట్టిన కండిషన్. దానికి దాదాపుగా ఇరాన్ కూడా అంగీకరించింది. పెజెస్కిన్ ఏం మాట్లాడుకొచ్చారన్న, ఆయన ఏమన్నారంటే, ఇరానియన్ ప్రెసిడెంట్ ఏం చెప్పుకొచ్చారంటే, మా ఉద్దేశం ప్రపంచ దేశాల అశాంతి నెలకొల్పడం కాదు, మేము ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మాకు యురేనియం రిజర్వ్స్ ఉన్నంత మాత్రం అది మాకు పవర్ అవుతుంది మేము అనుకోం, ఎందుకంటే ఈ పవర్ వేరే మీద ప్రయోగిస్తే ప్రపంచ అశాంతి కలుగుతుంది, కాబట్టి అది మాకు లేకపోయినా పర్వాలేదు, మాకు కావాల్సింది ప్రపంచ దేశాలని కూడా పీస్గా ఉండడం. సో అది మేము కోరుకుంటున్నాం. కాబట్టి యురేనియం రిజర్వ్స్ని న్యూట్రల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, బట్ ఆన్ వన్ కండిషన్, పూర్తి స్థాయిలో కాదు, ఏదో ఒక చోట డెఫినెట్గా యురేనియం రిజర్వ్స్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిందే, జస్ట్ మాకు మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎవరిపై ప్రయోగించడానికి కాదు. కానీ అంతేగాని దేశంలో ప్రపంచంలో ఇది అశాంతి నెలకొల్పడం మా ఉద్దేశం కాదు అని చెప్పుకొచ్చి దాదాపుగా అమెరికా పెట్టిన కండిషన్ని యాక్సెప్ట్ చేసింది ఇరాన్. ఒక మంచి న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంది యుద్ధం. సో పాజిటివిటీ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇదే క్రమంలో అమెరికా దాడి చేసి ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి పదంతో మొత్తం ఇరాన్పై చేసిన దాడి మొత్తాన్ని కూడా కప్పిపుచ్చుకొని ఈ రకంగా మాట్లాడుతున్న అమెరికా. చూడండి, ఆ వరుస దాడు, ఆ యుద్ధ ట్యాంకర్ల పైన అక్కడ అఫ్కోర్స్ వాళ్ళ దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళు యుద్ధ ట్యాంకర్లు మోహరించుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. అటాక్ చేసినప్పుడు డెఫినెట్గా నువ్వు అటాక్ చేసావు, రిప్లై ఇచ్చావు, దాని తదనుగుణంగా అక్కడ కౌంటర్ అటాక్ జరిగింది అనుకుంటే ఏదో అనుకోవచ్చు. కానీ ముందుగానే అటాక్ చేసి ఓవైపు చర్చలు జరిపి ఇటువైపు కొట్టడము, ఈ రకంగా ధ్వంసం చేయడము, మళ్ళీ చర్చలు కావాలి, మీ దగ్గర యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి, న్యూట్రలైజ్ కావాలని చెప్పి డిమాండ్లు పెట్టడం. డొనాల్డ్ ట్రంప్ యొక్క వైఖరి డెఫినెట్గా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఏ రకంగా ఆయన మారుతారో, ఆయన మాటలకి ఆయన చేతులకి ఏమాత్రం పొంతనం లేకుండా ఉంటుంది అనేది ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి, సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. భారత్పై మాట్లాడిన మాటలు కానీ, చైనాపై మాట్లాడిన మాటలు కానీ, పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి సహాయం కానీ, ఇప్పుడు ఖతార్ వేదికగా ఇరాన్తో చర్చలు జరుగుతున్న క్రమంలో అక్కడ చర్చలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళే చెప్పుకొచ్చారు. 60 days, ఈరోజు ఆగిపోయే చర్చలు కాదు, 60 రోజుల పాటుగా జరుగుతాయి. బట్ ఉన్న పలంగా శాంతి ఒప్పందం అయిపోవాలి. ఒప్పందం ఏంటంటే, మీరు మా అమ్మాయి అటాక్ చేయకండి, మేము మీపై అటాక్ చేయం. ఇట్స్ నాట్ సీజ్ ఫైర్, పర్మనెంట్ పీస్. కానీ ఈ పర్మనెంట్ పీస్ కోసం పెట్టిన కండిషన్స్ మాత్రం 60 days వరకు డిస్కషన్స్ జరగాలి. ఇది వాళ్ళు పెట్టిన కండిషన్స్. ఇంకా డే 1 మొదలే కాలేదు, అంతలోనే ఆయన స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కొన్ని హవర్స్లోనే, డొనాల్డ్ ట్రంప్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన గంటల్లోనే ఈ రకమైన దాడి జరిగి మళ్ళీ చాలా భయంకరంగా దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మిసైల్ సెంటర్ని ప్రయోగించినటువంటి ఆ సెంటర్ని పూర్తిగా అంతమొందించింది అమెరికా. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఇదే స్థాయిలో రిట్రీట్ చేయబోతోంది. డెఫినెట్గా
గతంలో కూడా చాలా సందర్భాల్లో అమెరికా దాడి చేసింది అని చెప్పి వెనక్కి కూర్చొని మూలకు నక్కి కూర్చున్న ప్రాపర్టీ ఇరాన్ ఎప్పుడు చేయలేదు. ఆ రకంగా ఎప్పుడు సైలెంట్గా ఉండిపోలేదు. అంతకంతకు సమాధానం చెప్తుంది. వాళ్ళు 1,000 ఇస్తే 2,000 ఇస్తామని చెప్పి అంతకంతకి తెగిస్తోంది ఇరాన్. సో ఇప్పుడు అమెరికా చేసిన దాడి డెఫినెట్గా రిటీరియేట్ ఇరాన్ కూడా చేయబోతోంది. ఏదో ఒక సమయంలో సమయం చూసి అదును చూసి అవసరమైతే ఖతార్లో ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి, ఆ చర్చలు జరిగే ప్రాంతం పైన అమెరికా ప్రతినిధులే టార్గెట్గా దాడులు చేసిన ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇరాన్ సైలెంట్గా కూర్చునేలా కనిపించట్లేదు. మీరు దాడి చేస్తే మేము చేస్తాం, మీరు యుద్ధాన్ని ఆపండి మేము ఆపేస్తాం, మీరు అన్నదానికి సహకరిస్తున్నాం కదా, మీరు చెప్పిన మాట వల్ల వింటున్నాం కదా అని చెప్పి మాపై పదే ఇటువంటి అటాక్స్ చేస్తే ఊరుకోమన్న రకంగా ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఏ క్షణమైన మళ్ళీ ఇరాన్ వైపు నుంచి ఆ యుద్ధం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆగుతుంది అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఇంకా భయంకరంగా యుద్ధం జరుగుతూనే ఉంది. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీసింది. సో ఆ పరిస్థితులు మరింతగా కొంత చెలరేగే అవకాశం, మరింతగా రెచ్చిపోయి రోజు రోజుకి ఇది పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పుడు అమెరికా చర్చలు జరుపుతుందా, లేదు మళ్ళీ ఇరాన్ దాడితో ఇరాన్ వైపు నుంచి వచ్చేటువంటి ఆ రిటిలియేషన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా ఇంకా డెఫినెట్గా గుంటనక్క వేషాలు వేస్తున్నా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ నౌకలు నిలిపివేస్తూనే ఉంది అమెరికా. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో అటు ఇరాన్ కూడా నౌకలు రానివ్వకుండా సీ మైన్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో ఆ సీ మైన్ ఏర్పాటు చేసిన నౌకలపైన దక్షిణ ఇరాన్ పైన డైరెక్ట్గా అమెరికా అటాక్ చేయడం ఇప్పుడు ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఏ క్షణమైనా ఒక భయంకరమైనటువంటి దాడి, ఒక చాలా పెద్ద మొత్తంలో దాడి ఇరాన్ వైపు నుంచి అమెరికాపై జరిగే అవకాశం కూడా ఉంది. హూఎవర్ కామెంట్ చేస్తున్న వాళ్ళు ఫాల్స్ అనేటువంటి విధంగా క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి. లెట్ నో, అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోండి. 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఈ వార్త మీకు అందించడం జరుగుతోంది. సో ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్ రాంగ్ అంట. ఇఫ్ ఇట్ ఆల్ నేను వెబ్సైట్ కూడా చెప్తున్నాను ఎక్కడి నుంచి అయితే నేను అంటే అఫ్కోర్స్ అక్కడికి సంబంధించి ఆ యుఎస్ సెంట్రల్ కమాండ్ అండ్ ట్వీట్ నేను చూశాను. సో కానీ మీకు సోర్స్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. నేను చూస్తున్న వెబ్సైట్ అల్ జజీరా. ఇఫ్ ఇట్ ఆల్ మీకు కావాలంటే ఎవరైతే కామెంట్ చేశారో మహేష్ అంట, చెక్ చేసుకోండి. కానీ మీకు తెలియక, మీకు అవగాహన రాక ఇష్టం ఉన్నట్టుగా రాంగ్ అని చెప్తే మాత్రం ఏం చేయలేము. ఇప్పుడు అటాక్ జరుగుతోంది. ఈ అటాక్ సంబంధించి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇఫ్ ఇట్ ఆల్ నీడెడ్ ఒక్కసారి మీరు ఇరానియన్ డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ చూసినా, యుఎస్ సెంట్రల్ కమాండ్ అండ్ ఫోర్స్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ చూసినా కూడా ఈ దాడికి సంబంధించిన విజువల్స్ కానీ అక్కడ జరిగిన సంఘటన కానీ మీకు కూడా అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇక్కడ అమెరికా మళ్ళీ తప్పటడుగు వేస్తుంది అనుకుంటున్నామా? ఈ యుద్ధం మరింతగా అమెరికా రెచ్చగొట్టాలనుకుంటోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.